థైరాయిడ్ సమస్య చాలామందిని బట్టి పీడిస్తుంది. ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఏంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ మనం సైంటిఫిక్ పరంగా బయటపడని జబ్బును అన్నిటిని కూడా ఒక దాంట్లోకి తోసేస్తున్నాం. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంతే. లేదా రెండవది టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చిందా, ఏ జబ్బుకైనా ఈ రెండు మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా దాని గురించి మనకు పర్టికులర్గా డేటా లేదు కాబట్టి దాని మీద ఇంకా రీసెర్చెస్ జరుగుతున్నాయి, ఎందువల్ల వస్తుంది ఏంటి అనేది. కాబట్టి వాటికి ప్రామాణికాలు ఏం లేవు దీనివల్ల కంపల్సరీ వస్తుందని. కాకపోతే ఇది మనకు పూర్వీకుల నుంచి వస్తుందని చెప్తున్నారు కదా సార్ అని కొంతమంది అంటారు. అంటే మనకు పూర్వీకులు అంటే ఇది గత 50 సంవత్సరాల క్రితం థైరాయిడ్ అంటే చాలామందికి తెలిసినట్టు మాకైతే రికార్డ్స్ అయితే ఏం కనిపించట్లేదు. 50 సంవత్సరాల యువతలనే దీనికి థైరాయిడ్ అంటే ఏంటో తెలిసింది. ఒక పెద్ద ఆయన దీని మీద చాలా వరకు రీసెర్చ్ చేసి దాన్ని ఒక నెలకొల్పి దాని మీదనే ఈ ఒక్క థైరాయిడ్ మీదనే కొన్ని కోట్ల బిజినెస్ అనేది జరిగింది ఈ ఒక గత 15-20 సంవత్సరాల్లోనే. ఏంటంటే ఎంత జనాలు దాని మీద ఇది ఉన్నారో చూడండి. అంటే థైరాయిడ్ అనేది ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉందో. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్లో లక్షణాలు, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఒకటిగానే చూస్తుంటాం అనమాట. కాకపోతే హైపర్లు ఏంటంటే బాడీ అనేది సన్నబడుతుంటుంది, వెయిట్ లాస్ అవుతాడు. అదే హైపోలో ఏమవుతుందంటే వాడి బాడీ అనేది లావ్ అవుతూ ఇది అవుతుంది. అదే అమ్మాయిల్లో చూసుకుంటే వాళ్ళకు ఈ హార్మోన్ల వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి పాలిక్యులర్ అంటే పీసీఓడి కూడా మనకు కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పాలిసిస్టిక్ ఓవరేస్ అంటాం కదా, ఆ విధంగా వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఈ థైరాయిడ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ థైరాయిడ్ పీసీఓడి 2 కలవడం వల్ల ఒక్కోసారి లేడీస్కి ఏంటంటే గడ్డం మీద ఎంటుకలు కూడా వచ్చి ఇదే అవకాశం ఉంటుంది. అవి ఎందుకు వస్తున్నాయంటే అది ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ హార్మోన్ వల్ల కూడా ఈ ఎంటుకలు వచ్చి పిల్లలు సఫర్ అయ్యే అవకాశం చూస్తున్నాం. అటువంటి పిల్లలకు కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉండి ఆ ఎంటుకలు రాకుండా చేస్తుంది. కాకపోతే లేజర్ ట్రీట్మెంట్ అవి తీసుకొని కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేసుకునే పిల్లల్ని మనం చాలా వరకు చూస్తున్నాం. ఇందుకు థైరాయిడ్ అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ మనకు ఏమి ఇబ్బంది పెట్టదు. కానీ ఈ థైరాయిడ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ముందు కొంచెం దాని లక్షణాలు ఏంటంటే హైపోలో ఉన్న లక్షణం హైపర్లో ఒకటే చెప్పాం కదా, దాంట్లో వెయిట్ లాస్, దీంట్లో వెయిట్ గెయిన్. మిగతా ఏంటంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, నీరసం ఉంటుంది, దాహం ఎక్కువ వేయడము, ఇటువంటి రెండిట్లో ఉంటాయి. ఈ విధంగా పిల్లలు ఏదైనా నీరసంగా ఏదైనా ఉన్నా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు డాక్టర్ దగ్గర కాకుండా కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి తీసుకెళ్ళి ఆ టెస్టులు చేసి దాంట్లో ఉందా లేదా అనేది వాళ్ళు కూడా నిర్ధారించుకుంటూ చూసుకుంటున్నారు అనమాట. అంత అవగాహన వచ్చింది ఈ థైరాయిడ్లో. అది మంచిదే, గుడ్ సైన్. కానీ ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అనే దానికి ఫస్ట్ మనం కారణం ఏంటంటే ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనవచ్చు, టెన్షన్, స్ట్రెస్ అనవచ్చు. అదే పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకు కూడా ఈ టెన్షన్స్ ఉన్నాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాకపోతే టెన్షన్, స్ట్రెస్ మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళకు టెన్షన్, స్ట్రెస్ అనేది మనం చూపిస్తున్నాం. అంటే చదువు, ర్యాంక్, వరే వాడు బాగా వస్తుంది, నీకు రావట్లేదు, చదువు. రెండవది స్కూల్లో టీచరు. మూడవది బ్యాగ్ వేసుకొని పరిగెత్తడం, టైంకు అన్నం లేకపోవడం, ఎక్సర్సైజులు లేకపోవడం, బాడీకి ఇవన్నీ కూడా ఒక రకమైన కారణాలే చెప్పుకోవచ్చు మనం. అంటే మేము చిన్నపిల్లలప్పుడు ఒకదానికి ఒక సపరేట్ ఒక పీఈటీ మాస్టర్ ఉండేవాడు. ఆ పీఈటీ మాస్టర్ చెప్పినట్లు మనకు ఒక పీరియడ్ ఉండేది. దాంట్లో మనకు ఎక్సర్సైజ్ చెప్పేవారు, ఎక్సర్సైజ్ చూపించేవారు, ఇట్లా చేయాలని చెప్పి. అంటే ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆ బాడీ అనేది బాడీలో చిన్నప్పుడు ఆ బాడీ గ్రోత్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఆ బాడీ గ్రోత్ అనేది ఎప్పుడైతే ఈ ఆటలు ఇవన్నీ ఆడుతున్నామో మనకు తినడానికి ఆకలేస్తుంది, తిన్నది అరుగుతుంది, మంచిగా నిద్రపడుతుంది, మంచిగా మోషన్ పోతాం. యాజ్ యూజువల్గా ఆ బాడీ అనేది మనకు అన్ని జబ్బులు రాకుండా మనకు కాపాడుతుంటుంది. అలా కాకుండా ఈ రోజుల్లో ఏంటంటే పొద్దున 6కు లేపాలి, పరిగెత్తాలి, వాడు 7-7:30 స్కూల్కి వెళ్ళాలి, రాత్రి 11కు రావాలి, ఈ 11 పడుకోవాలి, రాత్రి వాడు 7-8కి వచ్చినా ఏమొచ్చిన మార్కులు తల్లిదండ్రులు రావడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది. దీనివల్ల కూడా టెన్షన్స్ తోటి పిల్లలకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే చదివించొద్దా డాక్టర్ సాబ్ అంటే చదివించాలి, కానీ ఎంతవరకు ఏంటి అనేది మనం ఒకసారి గమనించండి. కొన్ని స్కూల్స్ ఉన్నాయి సిటీలు ఇప్పటికి కూడా 3-3:30కు వదిలేస్తాయి. మనం 1 గంట ఆటలు ఉన్నాయి, ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి కొన్ని ఇస్తున్నారు. అది సబ్జెక్ట్ వేరే. ఆ విధంగా మనకు ఈ థైరాయిడ్ ఏదైతే వస్తుందో, ఈ థైరాయిడ్ ఒకసారి వస్తే మనకు లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పి సైంటిస్టులు, మన డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే లైఫ్ లాంగ్ అంటున్నామో, లైఫ్ లాంగ్ వాడడం అంటే ఏంటి, 25 mcgతో స్టార్ట్ చేస్తే 250 mcg వరకు ఇచ్చుకుంటూ పోయి తర్వాత థైరాయిడ్ తీసేద్దామంటారు. అది మనకు సిస్టమ్ ఇది కాదు కదా.
మన హోమియోలో ఏంటంటే మన హోమియోలో కానీ ఆకుపంక్చర్లో కానీ దానికి బ్రహ్మాండమైన మెడిసిన్. ఆకుపంక్చర్ అంటే కొన్ని నీడిల్స్ అంటే అక్కడ పెట్టేసి వైబ్రేషన్స్ ఇస్తే అది నార్మల్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 50% హోమ్ మెడిసిన్స్ ఇస్తే పూర్తిగా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే 0% సైడ్ ఎఫెక్ట్స్, అంటే హోమియోలో సైడ్ ఎఫెక్ట్ లేదు. ఆకుపంక్చర్ పెడితే దానికి సైడ్ ఎఫెక్ట్ లేదు. అందుకని 0% సైడ్ ఎఫెక్ట్స్, 100% సేఫ్. అంటే దానివల్ల ఇంకొక ఆర్గాన్ దెబ్బతినడం కానీ. మనం ఇచ్చేది ఏంటంటే థైరాయిడ్ TSH అంటే ఏంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది బాడీలో ఎక్కువైపోయి మనకు ఈ రోగం వస్తుంది. అదే వదిలేస్తే అది ఇంకోసారి మనకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల వెయిట్ ఓవర్గా అవుతున్నాము. ఆ ఓవర్గా అయినప్పుడు అది ఇంకొక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది మోకాళ్ళ మీద పడవచ్చు. దాని ఎఫెక్ట్ దేని మీద అయినా పడవచ్చు. కాబట్టి ఇంతకు నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ట్రీట్మెంట్ వల్ల మనము 100% దాన్ని క్యూర్ చేసుకోగలము. 0% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 100% సేఫ్ మెడిసిన్. కాబట్టి మనకు ఈ డే టు డే లైఫ్లో స్ట్రెస్ నుంచి వాటి నుంచి కొంచెం దూరం పోయి న్యాచురోపతిగా న్యాచురల్ మనం అన్నం కూడా మన టిఫిన్స్ ఇవన్నీ కూడా కొంచెం వీలైనంత వరకు తగ్గించుకుంటూ దాంట్లో న్యాచురల్గా ఏం ప్రొడక్ట్ అవుతున్నాయి, న్యాచురల్గా ఏం తింటున్నాం అనేది మనం చూసుకుంటూ మా డాక్టర్స్ అంతా మనకు గైడెన్స్ ఇస్తారు. కాబట్టి మన ఆల్మోస్ట్ అన్ని దగ్గర ఒక 20 సెంటర్స్ ఉన్నాయి. మీకు ఏ దగ్గర లేదున్నా మా మెడినైన్ దగ్గరికి వెళ్ళి మా డాక్టర్స్ అందరూ ట్రైన్డ్ డాక్టర్స్, అందరూ చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్సే ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి కలిసి దీని గురించి మీరు తెలుసుకుంటే మీకు దీని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీరు ఒకసారి వెళ్ళండి, వాటి గురించి తెలుసుకోండి. లేదా మీకు లోకల్గా ఎవరున్నా హోమియోపతిలో ఎవరైనా ఉంటే మంచి డాక్టర్ ఉంటే చూపించుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఆ మెడికేషన్ వాడుతూ ఎన్ని రోజులు వాడినా దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. అదేంటంటే ఆ లక్షణాన్ని తగ్గిస్తుంది కాబట్టి రోగం తగ్గదు. మన మెడిసిన్ ఏంటంటే అక్కడ ఉన్న రోగాన్ని తీసిస్తుంది. కానీ ఇంకా రోగం లేనప్పుడు లక్షణం ఏముంటుంది? ఇదేదో అంటారు, చెట్టు లేనప్పుడు మందు దేన్ని కొట్టాలన్నట్టు ఏదో ఉంది ఒక సామెత. ఆ విధంగా అక్కడ రోగమే లేనప్పుడు నీకు బయట ఉన్న లక్షణం ఎక్కడ కనిపిస్తుంది?